ప్రతి సంవత్సరం సిఎస్కే ఆక్షన్లో ఎక్కువగా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్నే కొనేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం కథ మారిందని చెప్పాలి. ప్రజెంట్ ఉన్న సిఎస్కే స్క్వాడ్లో ఆల్మోస్ట్ 70% యంగ్ ప్లేయర్సే ఉన్నారు. దీనికి కారణం లాస్ట్ ఇయర్ మనం చూసాము. ఆయుష్ మాంత్రే, వైభవ్ సూర్యవంశీ, ప్రియాంశ్ ఆర్య ఇలా యంగ్ టాలెంటెడ్ ప్లేయర్స్ అదర్ కొట్టేశారు. అనుకున్న దానికన్నా కూడా ఐపీఎల్ లాంటి పెద్ద స్టేజ్లో కూడా ఎలాంటి ప్రెజరు లేకుండా అదర్ కొట్టారు. కాబట్టి సిఎస్కే ఈసారి ప్రతిసారిలా కాకుండా వాళ్ళ ప్లాన్స్ అయితే మార్చేశారు. ఈసారి మినీ యాక్షన్లో సిఎస్కే 2 డొమెస్టిక్ ప్లేయర్స్ని కొనడానికి 28.4 కోట్లు పెట్టారు. ఇంత అమౌంట్ పెట్టి కొన్నాక ఇది చూసిన ఫ్యాన్స్ అందరూ గతంలో సమీర్ రిజ్వీని కూడా సిఎస్కే 8.4 కోట్లు పెట్టి కొన్నారు. కానీ తను అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు. మొత్తం 4 మ్యాచెస్ ఆడాడు. స్ట్రైక్ రేట్ వచ్చి 105, హైయెస్ట్ స్కోరు 21. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా అలాగే చేస్తారని అనుకుంటున్నారు. కానీ వీళ్ళ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళ విషయం ఏంటనేది ఒకసారి చూద్దాం. మొదటిగా కార్తిక్ శర్మ. ఇతను రాజస్థాన్కి చెందిన వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్. మిడిల్ ఆర్డర్లో ఇంకా ఫినిషింగ్ రోల్లో అదర్ కొట్టేస్తాడు. ఇతని రికార్డ్స్ ఎలా ఉన్నాయన్నది ఒకసారి చూద్దాం. మీరు స్క్రీన్ మ్యాచ్ చూస్తే ఇతని రికార్డ్స్ ఎలా ఉన్నాయన్నది అర్థమైపోతుంది. ఇతను రీసెంట్గా ఆడిన ప్రతి లీగ్ కూడా మంచి కన్సిస్టెన్సీతో బ్యాటింగ్ చేశాడు. అంతేకాకుండా ఇతనికి కేవలం 19 సంవత్సరాలే. ఇంకా నెక్స్ట్ ప్రశాంత్ వీర్. ఇతను కూడా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. అది కూడా లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్, అలాగే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. రవీంద్ర జడేజాకి పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ అని చెప్పాలి. ఇతను యూపీకి చెందిన 20 సంవత్సరాల యంగ్స్టర్. మరి ప్రజెంట్ ఇతని రికార్డ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూస్తే రీసెంట్గా జరిగిన యూపీ లీగ్లో బ్యాట్తో 320 రన్స్ కొట్టాడు. అది కూడా 155 స్ట్రైక్ రేట్తో. ఇంకా యావరేజ్ చూసుకుంటే 64 ఉంది. ఇంకా బాల్తో కూడా 8 వికెట్లు తీశాడు. అది కూడా 6.69 ఎకానమీతో. వీళ్ళిద్దరు రికార్డ్స్ చూసినాక మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది వీళ్ళు ఎంత మంచి ప్లేయర్సో. ఒకవేళ వీళ్ళిద్దరు కానీ సెట్ అయ్యారు అంటే ఈసారి సిఎస్కేని ఆపడం చాలా కష్టమే అని చెప్పాలి. సిఎస్కే వీళ్ళిద్దరిని ఇంత అమౌంట్ పెట్టి కొనడంలో మీ ఒపీనియన్ ఏంటన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.